नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये ॐ नमो प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। परब्रह्मणे नमः। परब्रह्मणे नमः। ब्रह्मसूत्रभाष्ये कठोपनिषत् भागे इंद्रियेभ्यः पराः विषयाः, इंद्रियविषयेभ्यो पराः मनः, मनसः पराः बुद्धिः, बुद्धेः आत्मा महान् परः इति। आत्मा अत्र आत्मा जीवात्मा इति अर्थात्। जीवात्मा महतः इति, महतः परम् अव्यक्तम्, अव्यक्तात् परः पुरुषः। अर्थात् पुरुषः इति अत्यन्त श्रेष्ठः। पुरुषः अर्थात् पुरुषोत्तमः इति यथा भगवद्गीते उत्तमपुरुषस्त्वन्यः परमात्मा इति अत्र उदाहृतः। अत्र पुरुषोत्तमः इति 15 अध्याये सः परमात्मा एष सर्वेषु गूढः न प्रकाशते। सः परमात्मा एष सर्वेषु भूतेषु गूढः न प्रकाशते, किन्तु सूक्ष्मदर्शिभिः सूक्ष्मया बुद्ध्या दृश्यते। केवल सूक्ष्मदर्शिभिः सः परमात्मा विष्णुः इति अस्य परमपदम् अध्वनः आप्नोति इति। अत्र कठोपनिषत्सु अध्ययने आत्मा परमात्मा, जीवात्मा परमात्मा इति स्व उदाहरणेन अत्र वक्तव्यम्। अत्र अद्य आत्मशब्दात् बहुधा विचारणीयम्। अत्र ऐतिरेय उपनिषत्तु शास्त्रे वचनम् इदं वचनम् आरभ्यते। ఇవాళ నుంచి నిన్న కఠోపనిషత్తులోని పట్టుకున్నాం, దానిలో ఉన్నటువంటి ఆత్మశబ్దాన్ని. ఇవాళ ఐతరేయోపనిషత్తులకు వస్తున్నాం. ఈ ఐతరేయోపనిషత్తు దాని ద్వారా ఏం చెబుతున్నారు వ్యాసులు వారు? కఠోపనిషత్తులో ఆత్మ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించారు కదా. ఆత్మ అనే శబ్దాన్ని ఉపయోగించినప్పుడు అన్ని చోట్ల అదే అర్థంగా వచ్చేటట్టుగా ఉండాలి కదా. ఆత్మ అనేటువంటిది నువ్వేం చెప్పావు తైత్తీర్యంలో? ఆత్మనః ఆకాశ సంభూతః, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాపః, ఆపః పృథివీ అని వరుసగా చెప్పుకుంటూ వచ్చావు. పంచభూతాలు పరమాత్మ నుంచి వచ్చాయి అని చెప్పావు. అయితే ఇక్కడ ఐతరేయోపనిషత్తులో ఏం చెబుతున్నాడో, ఈ 8వ ఇది ఆత్మగృహీత్యధికరణం అనేటువంటి అధికరణంలో ఏం చెబుతున్నారంటే, దీనిలో మొట్టమొదట ఈ ఐతరేయోపనిషత్తులో మొట్టమొదటి సూత్రం ఇది. ఐతరేయోపనిషత్తులో ఈ ఐతరేయోపనిషత్తు దేనికి సంబంధించిందంటే ఋగ్వేదానికి సంబంధించినటువంటిది.
అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు అన్నమాట ఇది. ఆ ఉపనిషత్తు ఏం చెబుతున్నది అంటే దీనిలో మొట్టమొదటి సూత్రం ఆత్మావా ఇదమేక ఏవాకర్ ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజాయితి అని మొట్టమొదటి మంత్రం చెప్పింది. ఈ మంత్రానికి అర్థం ఏమిటి దీనిలో విశేషం అంటే ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్. ఇది చాలా చోట్ల మనకు 2-3 చోట్ల వచ్చింది. ముఖ్యంగా ఈ మన ఛాందోగ్యంలో వచ్చింది ఇది. ఆ ఛాందోగ్యంలో మొట్టమొదట వచ్చింది ఇది. మరలా దీనిలో కూడా వస్తున్నది. ఆత్మావా, ఆత్మ అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది ఇదం ఏక ఏవ అగ్ర. ఏక అంటే ఒక్కటే, రెండోది లేదు. అందుకనే పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే కానీ రెండు లేదు అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఏక శబ్దమే వేస్తాడు. ఆత్మ ఏక ఏవ ఒక్కటే, అగ్ర మొట్టమొదట, ఆసీత్ ఉండెను. మొట్టమొదట ఆత్మ అనేది ఒక్కటే ఉండెను. ఈ ఆత్మని కొంతమంది భగవంతుడు అన్నారు, పరమపురుషుడు అన్నారు, రకరకాలు ఏవైనా సరే. తర్వాత ఆ ఆత్మ కంటే మించినటువంటిది మరొక్కటి ఏదీ లేదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు, మిషత్ అనేటువంటి ఒక మాట వేశాడు. మిషత్ అంటే రెప్పలు అల్లార్చడం, రెప్పలు కొట్టడం, రెప్పలు ముయ్యటం అని అర్థం. ఇది అనగా అర్థం ఏమిటి, భూతములు అని అర్థం. ఈ భూతములు కూడా ఏవైనా కించన, ఏమాత్రం ఎంత చిన్నదైనా సరే, స్వల్పమైనటువంటిదైనా కానీ ఏవైనా సరే మొట్టమొదట ఇవేమీ లేవు. మొట్టమొదట ఉన్నది ఆత్మ అని తేల్చి చెప్పాడు. మొట్టమొదట ఉన్నది ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ, ఆ పరమాత్మ ఏమనుకున్నాడు, ఈక్షత. ఈక్షత అని అంటే ఆయన మనస్సులో అనుకున్నాడట, లేక దర్శనం చేసుకున్నట్ట. ఆ అనుకోగానే వెంటనే ఏం జరిగింది అనంటే లోకాలు సృష్టింపబడ్డాయి. అనగా పరమాత్మ సంకల్పం వలన లోకములు సృష్టించబడ్డాయి అని అర్థం. సంకల్పం వల్ల, సంకల్ప అనుకున్నాడు. ఇదే నారాయణ ఉపనిషత్తులో నారాయణుడు అకామయత ప్రజా సృజేయేతి, ప్రజలను అనగా భూతములను సృష్టించాలనుకున్నాడు. అట్లా వరుసగా అందరూ బ్రహ్మాజాయతే, రుద్రాజాయతే, అట్లా ఈ విధంగా అన్ని నారాయణ ఉపనిషత్తులు చెప్పుకుంటారు. అట్లా వచ్చినాయి వరుసగానే అని విధాలు చెప్పాడు. ఇక్కడ ఉపనిషత్తులో దీనిలో ఐతరేయంలో కూడా ఈ సృష్టికి ముందు ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటేమినగా పరమాత్మ. ఆ పరమాత్మ అనుకున్నాడట, ఏమనుకున్నాడనంటే లోకాలను సృష్టించాలి అనుకున్నాడట అని చెబుతున్నారు. అయితే ఇక్కడ పూర్వపక్షం ఏమేస్తున్నాడనంటే పరమాత్మ నుంచి ఇందా మనం తైత్తీర్యం చెప్పుకున్నాం. ఏమిటంటే ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పుకుంటున్నాం కదా. చెప్పుకుంటుంటే మరి ఆత్మ నుంచి ఆకాశం, అలానే వాయువు, అగ్ని, ఇట్లా వరుసగా పంచభూతాలు వచ్చినాయి అని అక్కడ తైత్తీర్యం చెప్పింది కదా. మరి ఇక్కడ ఈ పరమాత్మ ఏమనుకున్నాడట, లోకాలను సృష్టించాలి అనుకున్నాడట, సృష్టించాడు. అయితే ఇక్కడ ఏమేంటి పూర్వపక్షం, తైత్తీర్యంలో చెప్పిన పరమాత్మ వేరు, ఇప్పుడు ఐతరేయంలో చెబుతున్నటువంటి పరమాత్మ వేరు. కాబట్టి రెండు పరమాత్మలు అనేటువంటి భావం ఇక్కడ కలుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఐతరేయంలో పరమాత్మ చెప్పారు కదండి. ఆ పరమాత్మ మొట్టమొదట విరాట్ రూపమును సృష్టించాడా, లేక ఆయనే విరాట్ రూపమా, పంచభూతములు సృష్టించాడా? ఇక్కడ ఒక చిన్న మనం పురాణంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వద్దాం. ఏమిటంటే పురాణంలో విష్ణుమూర్తి నారాయణుని యొక్క
ఆ నాభి నుంచి పద్మనాభ, ఆ నాభి నుంచి ఆ కమలం నుంచి బ్రహ్మ వచ్చాడు, అంటే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడు అన్నిటినీ సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు. ఇప్పుడు అప్పుడు చెప్పుకున్నప్పుడు దీనిలో నారాయణుడు అంటే విష్ణుమూర్తి పరమాత్మ నుంచి హిరణ్యగర్భుడు వచ్చాడు. హిరణ్యగర్భుడు సమస్తాన్ని లోకాలన్నింటినీ సృష్టించాడు. కాబట్టి పురాణంలో ఇట్లా ఉంది కదా, ఈ పురాణంలో ఇట్లా చెప్పారు మన దాని ప్రకారంగా. మరి ఇక్కడ ఏం చెబుతున్నావు అని అంటే, ఇక్కడ కూడా మేము ఇట్లా అనుకోవాలన్నా, పరమాత్మ హిరణ్యగర్భుడిని సృష్టించాడు, లేక పరమాత్మయే హిరణ్యగర్భుడా, ఏమని అనుకోవాలి మేము? ఆ హిరణ్యగర్భుడు ఏం చేశాడు? మొత్తాన్ని లోకాలన్నీ సృష్టించాడు. ఆ లోకాలను సృష్టించి ఏం చేశాడనమాట, సమస్త భూతాలని సృష్టించాడు. ప్రజలకు కావాల్సినటువంటి ఈ ఆవులు కానీ వస్తువులు కానీ చరాచర జగత్తు అంతా కూడా సృష్టించేసేసాడు ఆయన. కాబట్టి ఆయన ఆ సమకూర్చాడు, పెట్టాడు. కాబట్టి ఆత్మ పరమాత్మ కాదు, పరమాత్మయే అధిష్ఠితుడే విరాట్. కాబట్టి ఇప్పుడు పరమాత్మ అంటే విరాట్ అని చెప్పుకుంటామండి మేము. మరి ఒప్పుకుంటారా అనే దీనికి వచ్చేసాడు, పూర్వపక్షం వేసేసాడు. అది ఇక్కడ ఎందుకనంటే సందేహం, అటు ఆ ఉపనిషత్తులో చదువుకుంటే ఇట్లా వస్తున్నది, ఈ ఉపనిషత్తులో చదువుకుంటే ఇలా వస్తున్నది. కాబట్టి ఈ ఉపనిషత్తులు అనేటువంటి వాటి చెబుతున్నట్టే గందరగోళంగా ఉన్నాయి. అసలు పరమాత్మ అనేటువంటి విషయానికి ఇట్లా చెబుతున్నారు, పైగా వ్యాసుల వారేమో ఇలా చెబుతున్నారు ఈ బ్రహ్మసూత్రాల్లో. కాబట్టి ఇదంతా గందరగోళంగా ఉందని అప్పుడు ఎప్పుడంటే మండన మిశ్రుడి కాలంలో అనేక మంది పండితులు వాళ్ళందరూ కూడా ఈ వేదాంతాన్ని, ఈ ఉపనిషత్తులని అనగా జ్ఞానకాండని పక్కన పెట్టేశారు. ఎందుకంటే వీటిల్లో భేదం కనపడుతున్నది. ఒక చోటేమో బ్రహ్మం ఒక్కటే అంటాడు, ఇంకొక చోటేమో రెండు బ్రహ్మలు అంటాడు, ఒక చోటేమో ఆత్మ నుంచి పంచభూతాలు వచ్చినాయి అంటాడు, ఒక చోటేమో ఆత్మ నుంచేమో లోకాలు వచ్చినాయి అంటాడు. ఇదంతా గందరగోళంగా ఉందండి. కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టేద్దాం వేదాంతాలని అని అప్పుడు మండన మిశ్రుడి కాలంలో అందరూ పక్కన పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారంటే, వేదంలో ఉన్నటువంటి పూర్వభావ కర్మకాండం తీసుకొని కర్మకాండ వలన పరమాత్మని పొందవచ్చును అని ఒక నిర్ణయం చేసేసి ఆ కర్మకాండను అనుష్ఠిస్తూ కూర్చున్నారు. ఆ కర్మకాండంలోకి అందరికన్నా అగ్రేసరుడు ఎవరు మొట్టమొదటి చెప్పాలి అంటే జైమిని మహర్షి కర్మకాండకు మొట్టమొదటిది. అందుకనే జైమిని మహర్షి తన జైమిని సూత్రాల్లో రాస్తూ మొట్టమొదటి సూత్రం రాస్తూ అధాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. అదే వ్యాసుల వారు రాస్తూ ఆ మాట లేదు, ఆయన బ్రహ్మసూత్రాలు రాస్తూ అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. ఈ అధాతో ధర్మ జిజ్ఞాస అనేటువంటిది పూర్వభాగానికి చెందుతుంది. అధాతో మరి జిజ్ఞాస అనేటువంటి జ్ఞాన జిజ్ఞాస అనేటువంటిది ఏమవుతుంది, ఉత్తర భాగానికి చెందుతుంటుంది. ఈ రెండు భాగాలను కలిపితే వేదం అవుతుంది. అయితే జైమిని ఎవరు? వ్యాసుల వారి శిష్యుడే. జైమిని శిష్యుడు ఎవరు? మండన మిశ్రుడే. అయితే మండన మిశ్రుడు ఏం పట్టుకున్నాడనంటే కర్మభాగాన్ని పట్టుకున్నాడు, జ్ఞాన భాగాన్ని పట్టుకోలేదు. ఈ జ్ఞానభాగం అయినటువంటిది ఏది? వ్యాసుల వారిది. కాబట్టి వ్యాసుల వారు చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలు అప్పుడు ప్రకాశం కావటం లేదు. ఎందుకనగా ఇదిగో ఇవి అర్థం కావటం లేదు, పైగా అసలు బ్రహ్మసూత్రాలు అసంతకన్నా అర్థం కావట్లేదు, పక్కన పెట్టేశారు. అందుకని వ్యాసుల వారు ఏం చేశారంటే మన శంకరాచార్య స్వామి వారిని దగ్గరికి రావటం, ఇదంతా కథ అంతా ఉన్నది. నీవు ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసి ఈ విధంగా లోకాలకు చెప్పాలి అని చేస్తే ఆయన బ్రహ్మసూత్రాలు భాష్యం రాశారు. ఆ భాష్యంలో ఏం చెబుతున్నారంటే, ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఈ భేదాలు ఉన్నాయే, ఏమిటి తైత్తీర్యంలో ఇలా చెప్పావు, ఐతరేయంలో ఇలా చెప్పావు, కాబట్టి వీటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అనేటువంటి విషయానికి అన్నిటికీ
శంకరులు సమాధానంగా వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం వలన అప్పుడు ఈ జ్ఞానకాండ అనేటువంటి ఉపనిషత్తులు అనేవి ప్రకాశమైనవి. అప్పుడు ఇందులో పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రధానంగా శంకరాచార్య స్వామి వారు తోడ్పడ్డారు. ఆ విషయం దీనిలో చెబుతూ ఎట్లానంటే, ఈ పంచభూతములు ఈ విధంగా చెప్పుకుంటున్నావే, ఇక్కడ సమన్వయం ఎలా చెప్పుకోవాలంటే దీనిలో సమన్వయం చేసుకోవటం. ఇప్పుడు దీనిలో ఒక టెక్నికల్ వర్డ్ ఉంటుంది వీటిల్లో, ఈ శాస్త్ర చర్చల్లో కూడా వేస్తుంటారు. ఏమిటంటే ఉపసంహారము అంటారు. ఉపసంహారం అంటే ఎండ్ అని అర్థం మన దీనిలో వస్తుంది. కానీ ఇక్కడ ఉపసంహారం అంటే సమన్వయం చేసుకోవటము అని అర్థం. అంటే తైత్తిరీయ ఉపనిషత్తు, అలానే ఈ ఉపనిషత్తు, ఐతిరేయం, వీటిల్లో విషయాలను సమన్వయం చేసుకోవాలి అని చెబుతున్నారు. ఇందులో చెప్పేదేంటి, అక్కడ ఇక్కడ అంత అద్వైతమే చెబుతున్నారు. అక్కడ ఆత్మ ఉన్నారే, అలానే ఆ గవాదులు సృష్టించారు అనేటువంటి విధంగా చెబుతున్నవే, ఇదంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే అని చెబుతున్నారు. ఇది భేదవాదంగా చెప్పుకోకు, అంతా ఒకటేను, కానీ వివరణ దీనిలో విశేషమైనటువంటిది, అది తెలుసుకో. రెంటికి సమన్వయం ఒకటే. నీవు అక్కడ తైత్తిరీయంలో 5 పంచభూతాలని వరకు చెప్పారు. ఈ పంచభూతాలని అంతవరకు తెలుసుకోమన్నాడు. అది కొంతకు ఒక విశేషం తెలుస్తూ ఉంటుంది. రెండో విశేషం ఐతిరేయంలో లోకాలను సృష్టించాడు. లోకాలను సృష్టించాడని అంటే ఏమిటి తెలుసుకోమన్నాడు. ఈ లోకాలను సృష్టించాడేంటి, ఎన్ని లోకాలను సృష్టించాడు అని అంటే 5 లోకాలను సృష్టించాడు. ఆ పరమాత్మ 5 లోకాలు. అందుకని మనం ఏం చెప్తుంటానంటే, భిన్న భిన్నంగా పరమాత్మని భావించుకున్నటువంటి వాడికి మృత్యు ఉంటుంది అని ఒక చోట వచ్చింది. మృత్యు అంటే పునర్జన్మలు అని అర్థం. అలా కాకుండా అభేదంగా చూసేటువంటి వాడికి మృత్యు ఉండదు అని చెప్పారు. అనగా అర్థం ఏమిటి, అక్కడ ఉండేటువంటి పరమాత్మ వేరు, ఇక్కడ ఉండేటువంటి వేరు, రకరకాల భేదాలుగా చూసేటువంటి వాళ్ళు భేద దృష్టి అనేటువంటిది తీసేయమని చెబుతున్నారు. మనకి ఇందులో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో చెప్పేది అదే. అందువల్ల భేద దృష్టితోటి కాకుండా అభేద దృష్టితోటి చూడుము. అభేద దృష్టినే జ్ఞాన దృష్టి అంటారు అనమాట ఇది. కాబట్టి ఈ సృష్టి ఉన్నది చూశారు, ఈ 4 లోకాలు సృష్టించారు. ఆ పరమాత్మ లోకాలను 4 లోకాలను 5 లోకాలని సృష్టించాడు. ఆ పరమాత్మ అంటానికి ఎలా మొదలుపెట్టాడు అని అంటే ఆత్మ అని మొదలుపెట్టాడు. ఐతిరేయ ఉపనిషత్తు ఆత్మ శబ్దంతో మొదలవుతుంది. ఆత్మ అన్న పరమాత్మ అని ఒకటే ఇక్కడ అర్థం. ఆ పరమాత్మ రెండో సూత్రంలో చెబుతాడు మన ఐతిరేయంలో, సహా ఆ పరమాత్మ ఇమాన్ లోకాన్ అసృజత. ఇమాన్ లోకాన్, ఈ లోకములను అసృజత సృష్టి చేశాడు. ఏమిటి ఆ లోకాలు, అంబః ఒకటి, తర్వాత అట్లనే వరుసగా మరీచి లోకము, మరలోకము, ఆపలోకము, ఇట్లా ఈ విధంగా ఒక 5 లోకాలను సృష్టించాడు. ఏమిటి 5 లోకములు ఏమిటి అనేటువంటి దానికి మనం ఒక వివరణలోకి వద్దాం. దీనిలో ఏమిటనంటే, దీనిలో మొట్టమొదట అంబలోకం. అంబః అంటే అర్థం ఏమిటంటే జలము అని అర్థం. జలము అని అనటానికి వేదంలో 101 మాటలు ఉన్నాయి. వేదంలో మనం నీళ్లు, జలము, తోయం ఇంతవరకే మనకు తెలుసు. కానీ వేదంలో 101 పదాలు ఉన్నాయి జలము, తోయం అంటాయి. అవి ఎక్కడ వస్తాయంటే నిరుక్తంలో వస్తాయి. నిరుక్తం అనేటువంటిది ఈ వేదాంగాల్లో ఒకటి నిరుక్తం. ఒక రకంగా చెప్పాలంటే నిరుక్తం అనేటువంటి డిక్షనరీ. డిక్షనరీ అనేది ఎక్కడ పుట్టిందంటే, దేని నుంచి పుట్టిందంటే నిరుక్తం నుంచి డిక్షనరీ పుట్టింది. డిక్షనరీ అంటే నిఘంటు, అదనమాట. అక్కడ దానిలో చెప్పారు. ఇక్కడ ఆ లోకాలు ఏమిటో చెబుతున్నారు. మొట్టమొదటి అంబః లోకం. అంబః అంటే జలం. మొట్టమొదటి జలం ఉన్నది, పైన జలం ఉన్నది. ఇక్కడే అనుకుంటా అనమాట. ఆ జలలోకంలోనే మనకు బొమ్మ చూపిస్తుంటాడు.
ఏమిటనంటే బొమ్మ ఆ నీళ్ళు అట్లా ఉన్నాయి. సినిమాల్లో కూడా చూపిస్తున్నాడు చూడండి. ఆ నీళ్ళు అలా ఉన్నాయి నీళ్ళ మీద. ఆ నీళ్ళ మీద విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. అంటే ఆ ఆదిశేషుడు ఉన్నాడు, ఆ నీళ్ళ మీద పడుకొని ఉన్నాడు. నీళ్ళ మీద ఉన్నాడు. నీళ్లు కింద ఉన్నాయి. ఏంటి అర్థమైంది? మొత్తం మీద ఆ నీళ్ళు అనేటువంటిది అంబహ లోకము. అది అదిట అన్నిటికన్నా ఒకటి. అది అన్నమాట అది. ఇక 2 దాని కింద ఉన్నది స్వర్లోకము, స్వర్గలోకము అని మనకి పురాణాల్లో ఇంద్రుడు అంటుంటారే. ఇంద్రుడు అన్నా కానీ మనం మామూలుగా స్వర్గం అంటాం. అది 2వ లోకం. అది ఇక 3వ లోకం దాని కిందకి రావాలి. దాని కిందకు వస్తే 3వ లోకం మరీచి లోకం. మరీచి అంటే అర్థము కాంతి అని అర్థం. మరీచి అంటే కాంతి అని అర్థం. కాంతి లోకం అంటే అంతరిక్షం. మనకు కనపడుతున్నది అంతరిక్షం. ఏమిటంటే అంతరిక్షం అంటే అంతః రిక్, అంతః లోపల రిక్కులు ఉన్నాయి. రిక్ అంటే నక్షత్రము అని అర్థం. రిక్ అనేటువంటి పదాన్ని నక్షత్రము అని అర్థం. ఆకాశములో రిక్కులు ఉన్నాయి కాబట్టి దాన్ని అంతరిక్షము అన్నారు. అంతరిక్షం అన్న ఆకాశం. ఆకాశం అనే దానికి అర్థం ఏమిటి? కాశ్రు దీప్తవు అనేటువంటి క్రియాపదానికి ఆంగ్పూర్వక ఉపసర్గ చేరిస్తే ఆకాశము అవుతుంది. కాశము అంటే బాగా ప్రకాశించేది. ఆకాశం అంటే మిక్కిలి బాగా ప్రకాశించేది. దేనితోటి ప్రకాశిస్తూ ఉంటుంటుంది? రిక్కులతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. రిక్కులు అంటే నక్షత్రాలు. నక్షత్రాలు అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అన్ని సూర్యాది అన్నీ వచ్చేస్తాయి. దాన్ని అందువలన ఆ పదం అట్లా వచ్చింది. కాబట్టి మనకి కంటికి కనబడుతున్నది ఏమిటంటే నక్షత్రాల వరకు కనబడుతున్నాయండి. ఈ నక్షత్రాల వరకు కనబడుతున్న దాన్ని మనం ఏమన్నామంటే మరీచి లోకము అని అంటాం. దాన్ని మరీచి లోకం అంటారు. ఈ మరీచి లోకం పైన స్వర్గలోకం ఉన్నదిట. ఆ స్వర్గలోకం పైన అంబాలోకం ఉన్నది. అంబోలోకం ఇదిట. ఇది ఇకపోతే ఇప్పుడు 3 చెప్పుకున్నాం. ఇక 4వది వస్తుంది. అంతరిక్షం కింద ఉన్నటువంటి లోకం మరలోకం. మర అంటే మరణించే స్వభావం ఉన్నటువంటి జీవులు ఉంటాయి, అనగా భూలోకము. ఇది అర్థం. భూలోకం. ఈ భూలోకం ఉన్నదిట. సరే అయిపోయి ఇప్పుడు 4 వచ్చినాయి. ఇక 5వ లోకం. 5వ లోకం ఆపహ లోకం. ఆపహ లోకం. ఆపహ అంటే నీళ్లు. అంటే అర్థం ఏమిటంటే నీళ్ల కింద మన భూమిలో నీళ్లు ఉన్నాయి. ఇదే అంటే దాని అర్థం ఏంటంటే సముద్రాలు ఇట్లా. దీని కింద పాతాళ లోకం ఉన్నది. ఆ పాతాళ లోకం ఆపహ లోకం. ఇక్కడ చిన్న విశేషాన్ని గుర్తు చేస్తా. పాతాళ లోకం అనేటప్పటికీ మనం ఒకసారి దీనిలో సుందరకాండలోకి వెళితే ఒక వివరణలోకి వెళ్దాం. ఆ సుందరకాండలో ఆ సముద్రంలో మైనాకుడు ఉన్నాడు. ఆ మైనాకుడిని సముద్రుడు నువ్వు బయటికి రావయా అని అంటున్నాడు. నువ్వు ఎట్లా ఉన్నావంటే పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా దాన్ని ఒక అడ్డు వేసినట్టుగా, ఒక తలుపు అడ్డం పెట్టినట్టుగా నువ్వు అడ్డంగా ఉన్నావు. కాబట్టి పాతాళంలో ఉన్న రాక్షసులు ఎవరు బయటికి రాకుండా నువ్వు అడ్డంగా ఉన్నావయ్యా అని ఒక చోట మాట అంటాడు. అంటే అర్థం ఏమిటనమాట దీనిలో? అక్కడ కూడా ఆపహ లోకాన్ని ఈ సుందరకాండలో గుర్తు చేస్తున్నాడు. అది అట్లా అనమాట. ఇప్పుడు 5 లోకములు. ఈ 5 లోకములను ఆ పరమాత్మ ఇమాన్ లోకాన్ అసృజత, ఈ లోకాలను ఆయన సృష్టించాడు అని చెప్తున్నాడు. ఇది సృష్టించి ఆయన స ఈక్షతేను లోకపాలాన్ని సృజాయితి, ఆ లోకాలను సృష్టించి ఆ లోకాలకు లోకపాలులను కూడా నియమించేశాడు అని ఈ విధంగా మనకు ఐతరేయం చెప్పుకుంటూ వస్తున్నది. ఐతరేయ ఉపనిషత్తు ఈ విధంగా చెబుతున్నట్టే. ఐతరేయ ఉపనిషత్తు
ఇక కొంచెం వివరణలోకి మళ్ళీ మన దీనిలో అధికరణ సూత్రంలో చెబుతున్నారు. వాజసనేయ శాఖ. వాజసనేయ శాఖ అని అంటే బృహదారణ్యకోపనిషత్తులో కాండ్వ శాఖ, వాజసనేయ శాఖలని 2 శాఖలు ఉన్నాయి. అంటే కాండ్వ శాఖ అంటే కణ్వ మహర్షి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు, అదొక శాఖ. వాజసనేయ శాఖ అంటే ఆ వాజసన అనేటువంటి ఆయన ఉన్నాడు, అంటే ఇంకొక మహర్షి అనమాట. ఆయనకి ఇంకో పేరు యాజ్ఞవల్క్యానని. ఆయన శాఖ. 2 శాఖలు. ఏదైతే ఒకటే వేదం, శుక్లయజుర్వేదం. వాళ్ళు ఏమంటున్నారంటే దానిలో వాజసనేయ శాఖ వాళ్ళు మాత్రం కథమ ఆత్మ ఇత్యాది వాక్యంలో ఆత్మశబ్దంలో ఉపక్రమింపబడింది. అయితే ఛాందోగ్యోపనిషత్తులో 6వ ప్రకరణంలో సదేవ సౌమ్య ఇత్యాది వాక్యం. సత్ ఏవ సౌమ్య. సౌమ్య ఏ బుద్ధిమంతుడా, మొట్టమొదట ఉన్నది సత్ ఏవా, సత్తే ఉన్నది అని చెబుతున్నాడు ఛాందోగ్యోపనిషత్తులో. ఇందులో ఏమంటున్నాడు? కథమ ఆత్మ పోయింది. హలో వింటున్నారా? హలోనా? సరే అంటే కథమ ఆత్మ ఇత్యాది ఈ వాజసనేయ శాఖలో ఆత్మను గురించి ఈయన ప్రశ్న వేస్తున్నాడు. అక్కడ సత్తుతో ప్రారంభపడ్డది. ఇక్కడ ఆత్మాదేనితో వేరు వేరు వస్తువులా అని ప్రశ్నిస్తున్నాడు. సత్ అనేది ఒక వస్తువు, ఆత్మ అనేది ఇంకొక వస్తువు. ఒకే పదాన్ని వీళ్ళు ఉపయోగించడం లేదు. కొంతమంది ఏమో ఆత్మ అంటున్నారు, కొంతమంది ఏమో సత్ అంటున్నారు. ఒకే పదం ఉపయోగించడం లేదు వీళ్ళు. ఇప్పుడు వేరు వేరా అని ప్రశ్న వేస్తున్నాడు. సత్ వేరు, ఆత్మ వేరా అనేటువంటి 2 వేరు వేరా అని. అయితే దీనిలో అందుకనే ఈ సత్శబ్దం రెండిటికి సాధారణమైనది, సాధారణంగా చెప్పుకుండేది, సమంగా చెప్పుకోవాలి. స ఆత్మాతత్వమసి, స ఆత్మాతత్వమసి అను వాక్యంలో ఆత్మశబ్దం చేత సత్ నిర్దేశింపబడినది. స ఆత్మాతత్వమసి. తత్వమసి అనేటువంటిది మహావాక్యం. ఇది ఛాందోగ్యంలో వచ్చినటువంటి తత్వమసి అనమాట. సహ ఆత్మ, ఆ ఆత్మ, తత్వం అసి, ఆ పరమాత్మయే నీవు అయి ఉన్నావు అనేటువంటి చెబుతున్న దానిలో ఆత్మశబ్దం చేత సత్తుని నిర్దేశింపబడుతున్నది. ఆ ఆత్మ ఏంటనమాట? తత్ అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎవరిని గురించి చెబుతున్నది? సత్తుని గురించి చెబుతున్నది. అందుచేత సత్ శబ్దం ఆత్మవాచకం. ఒక రకంగా చెప్పాలంటే సత్ అని రాసి బ్రాకెట్లో ఆత్మ వేసామనుకోండి, బ్రాకెట్లో ఆత్మ వేసామంటే అర్థం ఏమిటనమాట? ఆ అర్థమే దానిలో మనం బ్రాకెట్ వేసి చెబుతూ ఉంటాం. కాబట్టి సత్శబ్దము ఆత్మశబ్దాలు 2 ఒకటేనని చెబుతున్నారు. అది అర్థం చివరికి. ఎందుకంటే దీనిలో వేరువేరు కనపడుతున్నాయి కదండి, మరి వేరువేరుగా మేము భావించుకోవాలనా అని అంటే కాదయ్యా. స ఆత్మ తత్వమసి అని ఛాందోగ్యంలో చెప్పాడు. సహ అంటే ఆ పరమాత్మ, తత్వమసి అని చెప్పాడు అక్కడ. కాబట్టి అట్లనే ఏమనుకోవాలంటే రెండింటికి ఒకటేనయ్యా, భేదం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అందువలన వస్తువు ఒకటే అని చెబుతున్నాడు. ఎవరు? వైయాసిక న్యాయం వాళ్ళు చెబుతున్నారు. ఆ వస్తువు ఒకటే దాన్ని 2 పదాలు వేశాడు. ఇప్పుడు మనకు వస్తువు ఒకటే ఉన్నటువంటి దాన్ని మనకు సహజంగా నిత్య జీవితంలో ఎన్ని వేస్తాము? వస్తువు ఒకటే. క్షీరము అన్నాము, పాలు అన్నాము. అక్కడ వస్తువు మారలేదు, వస్తువు ఒకటే. అట్లనే ఇక్కడ వస్తువు సత్ ఆత్మ 2 వేరు కాదు, అభిన్నము అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఇట్లా ఉన్నాయి కదా, ఈ భేదం ఇలా చెప్పుకుంటారేమో కాదు అని వైయాసిక న్యాయమాల
చెప్పింది వైయాసిక న్యాయమాల. ఇంతవరకు వచ్చాడు. ఇది వచ్చి ఇది అధికరణం వరకే చెప్పుకుంటూ వచ్చాడు, సూత్రంలోకి ఇంకా రాలేదు. ఇప్పుడు సూత్రంలోకి వస్తున్నారు. ఈ సూత్రం 375 సూత్రంలో ఆత్మగృహీతి ఇతి ఇది అవదుత్తరాతు ఆత్మగృహీతి ఇతరవత్ ఉత్తరాత్ ఆత్మగృహీతి ఇతరవత్ ఉత్తరాత్. ఆత్మగృహీతి ఆత్మశబ్దంతోనే పరమాత్మను గ్రహించాలి. ఆత్మ అన్న చోటల్లా పరమాత్మ అనేటువంటి మాటని తీసుకోండి అని చెబుతున్నాడు. సందర్భాన్ని బట్టి జీవాత్మ అనేటువంటిది మనం సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. సహజంగా జనరల్ ఐటమ్ జనరల్ చెబుతున్నాడు హెడ్డింగ్. ఆత్మ అనేటువంటి దానికి పరమాత్మ అనేటువంటి అర్థమే తీసుకోండి అని చెబుతున్నాడు. పరం ఆత్మ అని అర్థం. పరం అంటే శ్రేష్టము అని అర్థం. అదే అని అర్థం. ఎందుకు చెబుతున్నాడంటే ఆత్మశబ్దానికి కొంతమంది మనం చెప్పుకున్నాం, ఆత్మశబ్దానికి నానార్థాలు ఉన్నాయి. ఏమి నానార్థాలు? మనస్సు, బుద్ధి, శరీరం, ఇంకొక అర్థం శరీరం, ఇట్లా ఉన్నాయి అర్థాలు. అందువల్ల ఏంటంటే వీటన్నిటికన్నా గొప్ప అర్థం ఏమిటి? ఆత్మ అంటే పరమాత్మ అనేటువంటి అర్థం తీసుకోవాలి. ఇతర వాక్యాల అనే కూడా కాకుండా తర్వాత వచ్చే వాక్యముల వలన కూడా అర్థమవుతుంటుంది. ఆ తర్వాత వస్తున్న వాక్యం వలన ఆత్మశబ్దంతో పరమాత్మనే తీసుకోండి. ఆత్మశబ్దంతో ఏం చెబుతున్నారు? ఈయన ఒక నిర్దేశం చేస్తున్నారు వ్యాసుల వారు. ఆత్మశబ్దంతో ఏమిటో పరమాత్మ అనేటువంటి అర్థాన్ని తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఆత్మ అని వచ్చింది. ఆత్మ అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది, వరిష్టమైనటువంటిది సత్శబ్దం. అది సత్శబ్దం అనేటువంటిది వరిష్టమైనటువంటిది అనమాట. అంత గొప్పది సత్శబ్దం. సత్శబ్దము ఆత్మకు ఉపయోగించేటువంటి శబ్దము. ఇకపోతే ఐతరేయ ఉపనిషత్తులో చెప్పిన దాన్ని చెబుతూ పూర్వపక్షం వేస్తున్నాడు. ఐతరేయ ఉపనిషత్తులోకి వెళ్ళాడు. ఏం చెప్పాడు? మొట్టమొదటి సూత్రం పట్టుకున్నాడు ఐతరేయ ఉపనిషత్తులో. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాన్యత్ కించిన మిషత్ స ఈక్షత లోకాన్ను సుజాయితి. ఆత్మావా ఇదం ఏక ఏవాగ్ర ఆసీత్. ఆసీత్ ఉండెను. ఏమిటి? ఆత్మావా, ఆత్మ అనేటువంటిది ఈ ఒక్కటి మొట్టమొదట ఉండెను అన్నాడు. ఆత్మా ఇదం ఏక ఏవ ఆగ్ర ఆసీత్ నాన్యత్ కించన మిషత్. ఎటువంటి ప్రాణి కూడా లేనే లేదు. ఎటువంటి ప్రాణి కూడా అసలు లేనే లేదు. ఉన్నదేమిటి? మొట్టమొదట ఆత్మావా, ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆ ఆత్మయే సదేవ సౌమ్య అని మనకు చాందోగ్యంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆ ఆత్మ ఈక్షతే లోకాన్. ఈక్షతే అంటే చూశాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ సంకల్పించాడు అని అర్థం అన్నమాట. సంకల్పం చేయటం వలన లోకములు సృజింపబడ్డాయి. మనం 5 లోకాలు చెప్పుకున్నాం. 5 లోకాలు, అంబాలోకం దగ్గర నుంచి ఆపలోకం దాకా 5 లోకాలు చెప్పుకున్నాం. ఈ 5 లోకాలు సృష్టించబడ్డాయి. కాబట్టి మొట్టమొదట ఈ 5 లోకాలు సృష్టించబడక ముందు ఉన్నది ఆత్మ. ఈ ఆత్మ ఒక్కటే, రెండవది లేదు అని స్పష్టంగా చెబుతున్నాడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. బ్రహ్మము ఒక్కటే, రెండో లేదు. ఆ బ్రహ్మముని ఆత్మ అన్నాము, సత్ అని అన్నాము. ఒక్కటే, రెండోది లేదు. ఆ ఆత్మ లోకాలను సృష్టించాలని అనుకున్నాడు. వరుసగా అంబః, మరీచి, ఇట్లా ఈ విధంగా 5 లోకాలను సృష్టించేసేసాడు. ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఈ అంబలోకం ఇట్లా ఈ విధంగా వరుసగా సృష్టించేసేసి, ఇక్కడ ఆత్మశబ్దం పరమాత్మకు వర్తిస్తుందా లేక మరి ఎవరినైనా ఉద్దేశించబడినదా
అనేటువంటిది ఇక్కడ పూర్వపక్షం వేస్తున్నాడు. ఆత్మ ఎవరినైనా సృష్టించాడా? ఎందుకు అంటున్నానంటే పరమాత్మ మొట్టమొదటగా హిరణ్యగర్భుడు సృష్టించబడినాడని, మానవాకారంలో ఉంటాడని, ఆయనే బ్రహ్మదేవుడని ఒక శృతి వచనం తీసుకొచ్చాడు. అసలు ఈ పూర్వపక్షం వేయడానికి అసలు మూలం ఇక్కడ ఉంది. ఆత్మ ఏవేద ఆసీత్ పురుషవిధ బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటిది. అది సవై శరీరే ప్రథమ సవై పురుష ఉచ్యతే ఆదికర్త స భూతానాం బ్రహ్మ అగ్రే సమవర్తత. ఆ హిరణ్యగర్భుడే మొట్టమొదటి శరీరధారి, అతడే పురుషుడు, అతడే ప్రారంభంలో లోకాలు సృష్టించిన బ్రహ్మదేవుడు. ఐతిరేయంలో కూడా అధాతో రేతస సృష్టి ప్రజాపతే రేతో దేవా అని రేతస్సు నుండి సృష్టించని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఎందుకు వచ్చిందనంటే ఆ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు కదండి. బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్పారు అనంటే సవై శరీరే ప్రథమ మొట్టమొదట శరీరం ఉన్నటువంటి వాడు ఉన్నాడు. వాడెవడనంటే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడు నుంచి వచ్చింది. ఇప్పుడు ఇందులో చెబుతున్నాను చూడండి, పురుష సూక్తం అనేది చూడండి. దానిలో పురుష సూక్తులు వరుసగా వస్తుంటే బాహురాజన్యకృత, మన శిరస్సు నుంచి ఒకళ్ళు, బాహువుల నుంచి ఒకళ్ళు, ఆ పాదాల నుంచి ఇట్లా ఈ విధంగా వస్తూ ఉన్నది. అట్లానే ఆ సృష్టి అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సృష్టి అంతా చెప్పుకుంటూ వచ్చాడే ఎవరంటే హిరణ్యగర్భుడు నుంచి సృష్టి జరిగింది అని పురుష సూక్తంలో, అది అసలు విశేషం. పురుష సూక్తంలో మనం ఇంకా దూరం కనుక పోతే అసలు పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కనుక చూసుకుంటే అసలు ఆయన సాక్షి మాత్రంగా ఉన్నాడు అని అనిపిస్తుంటుంది. ఏమిటనంటే అనను, ఆహ్రస్వం, అదీర్ఘం, అచక్షు అనేకమైన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అసలు ఏమీ కదలడు, ఏమీ తినడు, ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇన్నిటువంటి చెప్పుకుంటూ వస్తున్నారే. అటువంటిప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు? ఆయన నుండి అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి సృష్టించాడు అని చెబుతున్నారు కదా. ఇక్కడ ఇదేమిటి, అక్కడ అదేమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఇక్కడ మొట్టమొదట ఏంటంటే సదేవ సౌమ్య ఏకః, అసలు ఉన్నటువంటి సత్త అనేది ఉన్నది. ఆ సత్త నుంచి వచ్చినటువంటి హిరణ్యగర్భుడు. దీన్నే మనం పురాణాలు ఏం చెప్పినాయి అనంటే ఆ నారాయణుడి విష్ణు సహస్రనామాల్లో నారాయణుడు నాభి నుంచి బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు వచ్చాడు, అక్కడి నుంచి అన్నీ సృష్టించబడ్డాయి అని అక్కడ వివరణగా చెప్పుకుంటూ వచ్చారు. అది అక్కడ అర్థంలో. అట్లనే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే సత్ అనేటువంటి ఆ పరమాత్మయే మొట్టమొదట ఉన్నాడు అని అర్థం. ఆ సత్ అనే పరమాత్మ నుండి అన్నీ వచ్చాయి అని చెప్పుకోవాలి. ఆ సత్ అనే పరమాత్మ నుండి అన్నీ. కాబట్టి ఇక్కడ ఆ హిరణ్యగర్భుడు అనేటువంటి ఆయన ఆ సత్తు నుంచి వచ్చినటువంటి వాడేను. ఆత్మ ఏవేదం అగ్ర ఆసీత్ పురుషవిధ. కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దం కూడా ప్రజాపతి విషయంలో ప్రయోగింపబడింది. ఈ ఆత్మశబ్దం అంటే అర్థం ఏంటంటే పూసలలో దారం అంటాం. ఆ దారం అనేటువంటిది ఉంటేనే ఈ పూసలన్నీ నిలబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాము ఏమిటనంటే త్రిమూర్తులు అని చెప్పుకుంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ఇట్లా చెప్పుకుంటాం, విడివిడిగా చూస్తుంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పరమాత్మ యొక్క అంశలే ఇవి. బ్రహ్మములోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ విష్ణువులోనూ ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. అంతటి దాకా ఎందుకండి? ఆ పరమాత్మ మనలో ఉన్నాడు. ఇది దీనిలో విశేషమైనటువంటి ఒక్కడే పరమాత్మ. ఈ పరమాత్మ యొక్క వివిధమైనటువంటి కార్యక్రమాలేను ఇవన్నీ అని చెప్పటం. దీర్ఘంగా పోతే చాలా గొప్ప విశేషాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతుంటే ఏమిటంటే ఆ పరమాత్మ మనలో ఉన్నాడు, ఆ పరమాత్మ మనలో ఉన్నాడు.
ఆ పరమాత్మ మనలో ఉండి ఎవరిని సృష్టించాడు? బ్రహ్మదేవుడిని సృష్టించాడు. మనలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. విష్ణువుని సృష్టించాడు, రుద్రుణ్ణి సృష్టించాడు, సమస్త దేవతల్ని సృష్టించాడు, సమస్తం అన్నింటినీ, సమస్త లోకాలని 14 లోకాలని మనలో సృష్టించాడు. మన యొక్క రూపం అంతా ఏంటంటే ఒక పరమాత్మ సృష్టించినటువంటి ఒక రూపం. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆయన లోపల కూర్చొని ఉన్నాడు. ఆయన కనుక లోపల కూర్చొని సృష్టించి ఆయన లోపలనే కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క శక్తి తీసుకొని వీళ్ళందరూ పరిపాలన చేస్తున్నారు. దీనిలో అదే గొప్ప విశేషం. ఆయన యొక్క శక్తితోటే వీళ్ళందరూ పరిపాలన. అనగా ఏమిటి? బ్రహ్మదేవుడి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడికి. అట్లా విష్ణువుకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అన్నీ అదే, మొత్తం అదే అనమాట. ఈ విషయము, ఇంత విషయం, ఉపనిషత్తు విషయాన్ని ఎక్కడ పెట్టేశాడు దీనిలో అనంటే సౌందర్యలహరిలోను, ఇది లలితా రహస్య సహస్రనామాల్లోనూ పెట్టేశాడు. అందుకనే లలితా రహస్య సహస్రనామాలు ఉపనిషత్తుల యొక్క మయం. అది ఉపనిషత్తుల యొక్క మయం. అది అంటే ఏమిటనమాట? అంతటి విశేషమైనటువంటిది కూడా అంత దానిలోనే ఆధారము, అందరికీ ఆధారము ఆ సత్యే. సత్తు నుంచే అన్నీ కూడా వచ్చేసాయి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అటువంటి ఆ సత్తు ఉన్నాడే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనగా తత్వమసి, తత్వం అసి. ఆ పరమాత్మయే త్వం, నీవు అయి ఉన్నావు. ఆ పరమాత్మయే నీవు. ఆ పరమాత్మకు నీకు ఏమీ భేదము లేదు, ఒక్కటే అని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి దానిలో చెప్పుకుంటూ వస్తున్నారు. అంతటి ఆ పరమాత్మ ఇన్ని లోకాలను సృష్టించుకుంటూ ఇంత ఉన్నాడే, అటువంటి ఆయన మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను కఠోపనిషత్తు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు పిబంతౌ అని చెప్పారు. కృతం పిబంతౌ సుకృతౌ లోకే అని చెప్పుకుంటూ వచ్చారు. మాండూక్యంలో ఆయన, ముండకోపనిషత్తులో ఆయన చెప్పుకుంటూ ఏమొచ్చాడంటే ద్వాసుపర్ణ సయుజా సఖాయ అని చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా ఏమిటంటే వివరణ, అనగా అర్థం చేసుకోవడానికి బాగా విపులంగా అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఉపనిషత్తులు. కాబట్టి ఇక్కడ ఆత్మ, ఏ ఆత్మ వేదం, ఆత్మ ఇదం అగ్ర ఆసీత్ పురుషవిధ. ఆత్మశబ్దం ఇక్కడ ప్రజాపతి విషయంలో ప్రయోగింపబడినది. కొన్ని చోట్ల ఆత్మ విషయం, కొన్ని చోట్ల విష్ణువులో ఉపయోగిస్తాడు, కొన్ని చోట్ల రుద్రుల్లో ఉపయోగిస్తాడు. అట్లనే ఆత్మశబ్దము సర్వాత్మన ఉపయోగిస్తుంటుంటాడు. అందుకని వేరువేరుగా ఆత్మలు ఉన్నాయని అనుకోవద్దు అని చెబుతున్నాడు. బ్రహ్మదేవుడు ఇంద్రియాలను సృష్టించాడు. అవి మాకు ఆహారం కోసం ఏదైనా సృష్టించమని అడిగాయి. అప్పుడు బ్రహ్మదేవుడు గోవులను, అశ్వాలను సృష్టించాడు, ఈ ఇంద్రియాలను. ఇవి కూడా మాకు చాలు అని చెప్పగా మానవ శరీరం సృష్టించాడు. ఇక అప్పుడు అవి అంగీకరించాయి. ఇక్కడ చూసుకోండి ఎంతటి దూరం చెప్పుకుంటూ వచ్చాడు దీనిలో. ఏమిటనంటే, ఈ ఇంద్రియాలకిట మాకు ఆహారం కావాలి, ఆహారం కావాలంటే సరేరా అని బ్రహ్మదేవుడుట వాటికి ఆహారం సృష్టించాడట. ఆహారం ఏమిటి ఆహారం? గోవులు, గుర్రాలు ఇవన్నీ సృష్టించాడట. అంటే అర్థం ఏమిటి? ఈ ఇంద్రియాలు ఈ జంతువుల్లో కూడా ఉన్నాయి కదా ఇంద్రియాలు. ఆవులోనూ ఉన్నాయి, అశ్వంలోనూ ఉన్నాయి కదా. కానీ అవి మాకు తృప్తిగా లేవు, ఆకలి తీరదు అన్నదట. అనంటే సరే అటైతే మీకోసం స్పెషల్గా సృష్టిస్తున్నాను ఒక జాతిని అని మానవ జాతిని సృష్టించాడు. ఈ మానవ జాతిలో ఈ ఇంద్రియాలు చేరి ఇంద్రియాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఇవి తృప్తి అనేటువంటిది ఏమైనా ఉందా అనంటే లేనటువంటివి ఏమిటనంటే ఇంద్రియాలే.
ఇంద్రియాలకి తృప్తి అనేది లేనే లేదు. ఎంత పెట్టినా సరే మా కడుపు నిండలేదు, ఇంకా ఇంకా అంటుంటాయి. ఇది ఇంద్రియాల యొక్క విశేషం. ఇది ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళి మనిషికి తగిలిచ్చాడు. జంతువు కూడా ఇంద్రియం కూడా జంతువు కూడా చెవు ఉంది, కన్ను ఉంది, దానికి చూస్తున్న నాలుక ఉంది, అది నాలుగు ఉంది, అరుస్తుంటుంది, అదే ఉంది. కానీ అవి ఆకలి వేసినప్పుడు ఏదో ఆకలి వరకు కాస్త తిని అంతటోడు కూర్చుంటాయి అంతే. ఈ మనిషి ఉన్నాడు చూశారు, 5 ఇంద్రియాలతోటి తృప్తి తీరకుండా వీడు ఎలా ఉన్నాడో చూసుకోండి. ఈ 5 ఇంద్రియాలు బంధించి పారేసాయి వీడిని. 5 ఇంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలనే దీనిలో చెప్తున్నారు. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు అనే దాంట్లో ఇంద్రియాణి హయాన్యాహు అని కఠోపనిషత్తు. ఇంద్రియాణి అంటే ఇంద్రియములను గుర్రాలతో పెట్టాడు. గుర్రములతో పోలికి ఎందుకు చెప్పాడు? ఇంకో దానితో చెప్పచ్చు కదా, ఏనుగులు ఉన్నాయి ఏనుగుతోటి చెప్పచ్చు కదా అని అంటే కాదు. భూమి మీద నుండి జంతువుల్లో బాగా వేగంగా పరిగెత్తేటువంటిది ఆసు వేగే అనే క్రియాపదం నుంచి అశ్వము అనేటువంటి నామవాచకం వచ్చింది. అశ్వం అంటే గుర్రం, తెలుగులో గుర్రం అన్నాం, సంస్కృతంలో అశ్వం అన్నాం. సంస్కృతంలో అశ్వం అంటే వేగముగా పరిగెత్తున్నది అని అర్థం. వేగముగా పరిగెత్తున్నది అని అశ్వం అనే దానికి అర్థం అది. అలానే మన ఇంద్రియాలు ఏమిటి, వాటికి స్పీడ్ అందుకున్నాయంటే దానికి లెక్కలేనంత స్పీడ్కి వెళ్ళిపోతుంటాయి. ఎన్ని వేల మైళ్ళతోటి పరిగెత్తుంటే చెప్పలేం. అందుకని ఇంద్రియాశ్వములు అని పేరు పెట్టారు. ఇంద్రియాలకు అశ్వములు అది అనమాట. ఆ అశ్వాలు ఉన్నాయే, మన ఇంద్రియాలు అనేటువంటి అశ్వాలు ఈ మానవ శరీరంలో చేరాయి. ఈ చేరి ఇవన్నీ శుభ్రంగా అనుభవిస్తూ కూర్చున్నాయి. కాబట్టి ఆ శరీరానికి ఇంద్రియాలని పంపించేశాడు. ఇదే విషయాన్ని నారాయణ ఉపనిషత్తులో మనస్సర్వేంద్రి ఇంద్రియాణి చ అక్కడ వస్తుంది. అలానే గీతలో కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ సృష్టించి ఈ మానవుడికి అతికించాడు. ఇక్కడ విశేషం అయితే మిగిలిన జంతువులకి మిగిలినటువంటి ఆ ప్రాణికి ఎవరికి అటాచ్ చేయకుండా వీటిని ఇంద్రియ శక్తుల్ని ఈ మనిషికి పెట్టేశాడు. మంచి పవర్ఫుల్స్ పెట్టేసేసాడు. ఆ పెట్టేసేసాడు, అనుభవించుకున్నాడు. అయితే ఎందుకు పెట్టాడంటే అనుభవించమని. దీనిలో ఒక విశేషం ఉన్నది. పరమాత్మను దర్శించడానికి నీకు అవకాశం ఇస్తున్నానురా, ఈ ఇంద్రియాలని సద్వినియోగం చేసుకో. సద్వినియోగము దుర్వినియోగము 2 పదాలు ఉన్నాయి. సద్వినియోగం దుర్వినియోగం 2 పదాలు. చూడండి, సంపదలు అంటే డబ్బులు, వాటిని సద్వినియోగం చేసుకోమని పెద్దవాళ్ళు చెబుతారు. సద్వినియోగం అంటే అందరికీ తెలిసిందే. ఆ డబ్బులతోటి దుర్వినియోగం చేసుకుంటే ఆ దుర్వినియోగం చేసుకోవటం వలన ఏమవుతాడు, వీడు పతనం అవుతాడు. సద్వినియోగం చేస్తే ఉన్నతం మంచివాడు అవుతాడు. అట్లనే ఇంద్రియములు అనేటువంటి ఈ సంపదని సత్ వినియోగము, ఇక్కడ జాగ్రత్తగా పదాన్ని విడదీసుకోవాలి. సత్ వినియోగం, సత్తు కొరకు వినియోగము అనగా సత్తును దర్శించటానికి వినియోగము ఉపయోగించుకో, అది అర్థం. ఇంద్రియాలని సత్తును దర్శించుకోవడానికి ఉపయోగించుకో, సద్వినియోగము. అందుకోసం ఇంద్రియాలు పెట్టాను నేను. ఆ పరమాత్మను దర్శించుకో అని అర్థం చెప్తాను అని ఈ విధంగా చెప్తూ, ఇంకా విశేషంగా ఈ తైత్తీర్య వచనంలో ఉన్నటువంటి దాన్ని కూడా చెప్పుకుంటూ ఒకసారి వస్తున్నాడు. ఏమిటంటే తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని ఆప పృథివీ అని ఈ విధంగా ఆత్మశబ్దంతో వరుసగా పంచభూతాలు చెప్పుకుంటూ వచ్చేసేసాడు. ఆ పంచభూతాలు ఏమిటి, ఎందుకు ఎట్లా చెప్పుకుంటాడు? అందుట్లో ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పాడండి. ఆకాశం వచ్చింది, ఆకాశం. ఈ వరుస చెప్పటం ఏమిటి అసలు? ఆత్మ దగ్గర నుంచి భూమి వచ్చింది,
భూమి నుంచి అగ్ని వచ్చింది. క్రమం లేకుండా ఎట్ట పడితే అటు చెప్తే సరిపోలా. ఎట్టయితే నీకు పంచభూతాలు, నీకు కావాల్సింది పంచభూతాలుగా. మొదట భూమి చెప్పాము, తర్వాత ఇంకోటి చెప్పాము, అది చెప్పాము, ఇది చెప్పాం కదా. అట్లా కాకుండా ఆకాశం చెప్పావు, ఆకాశం నుంచి వరుసగా చెప్పుకుంటూ ఒక క్రమం చెప్పుకుంటూ వచ్చావు. ఏమిటి ఈ క్రమంలో? ఇదే పరమాత్మ యొక్క విశేషమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంత గొప్ప విశేషం. ఆకాశం నుంచి వరుసగా అన్ని పంచభూతాల నుంచి అన్నీ వచ్చేసినాయి. వరుస ఆకాశంలో నుంచి అట్టా చివరికి భూమి అన్నాడు, చివరికి మనిషి వచ్చాడు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వరుసగా చెప్పుకుంటున్న దాంట్లో ఏమిటి దీనిలో విశేషం అంటే, పరమాత్మ నుంచి ఆకాశం వచ్చినప్పుడు పరమాత్మలో ఉన్నటువంటి ఏదైతే 5 పంచభూతాలు ఒక్కటొక్కటి విడిపడుతూ వచ్చాయి. పరమాత్మలోనే పంచభూతాలు ఉన్నాయి. పరమాత్మలోనే పంచభూతాలు, ఆ పంచభూతాలు వరుసగా ఒకదాని నుంచి విడిపడుతూ వచ్చాయి. ఆకాశంలో తక్కిన 4 ఉన్నాయి. ఆ 4 ఉంటే దానిలో నుంచి ఏమొచ్చింది? మొట్టమొదటి వాయువు వచ్చింది. ఆ వాయువులో మిగిలిన 3 ఉన్నాయి. ఆ వాయువులో అగ్ని వచ్చింది. అగ్నిలో మిగిలిన 2 ఉన్నాయి. అట్లా ఈ విధంగా వరుసగా చివరి దాకా అనమాట. ఇట్లా చివరికి వచ్చి మనిషి వచ్చాడు. ఈ మనిషి దాకా వచ్చినటువంటి ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో ఒక్కొక్క స్టెప్పు, ఈ స్టెప్పులన్నిటిలోనూ పూసలలో దారం మాదిరిగా తాను వస్తూ ఉన్నాడు. తాను లేకపోతే మళ్ళీ అది ఊడిపోతాయి. తాను లేకపోతే మళ్ళీ అవి ఊడిపోతాయి మళ్ళీ. అందువల్ల తాను చివరిదాకా వచ్చేసేసాడు. చివరిదాకా వచ్చేసేసి దానిలో ప్రకాశమానం అవుతూ ప్రతి చోట ఆకాశంలో ప్రకాశం అవుతున్నాడు. వాయువులోను ఆకాశో బ్రహ్మ అన్నాడు. అన్నిట్లో ఏమంటే అదే కాదండి, సూర్యుడు ఉన్నాడు, ఆదిత్యో బ్రహ్మ అన్నాం. ఆకాశ తల్లింగాత్, ఆకాశం బ్రహ్మమే అన్నాం. ఆయన ఆపహ, అవి బ్రహ్మ. అన్నీ బ్రహ్మము అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఏమిటి? వీటన్నిటిలోనూ బ్రహ్మము నిండి ఉన్నాడు. ఆ బ్రహ్మము నిండి ఉన్నాడనేటువంటి ఆయన రకరకాల బ్రహ్మాలు కాదండి, ఒక్క బ్రహ్మమే ఇన్నిటిలో నిలబడి ఉన్నాడు. ఆ ఒక్క బ్రహ్మాన్ని ఒక మనిషిని అక్కడ నిలబెట్టి చుట్టూ 10 అద్దాలు పెడితే 10 బొమ్మలు కనపడతాయి. అట్లనే ఆ బ్రహ్మము అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి విషయం ఉపనిషత్తు చెబుతూ ఉన్నది అనమాట. ఉపనిషత్తు చెబుతూ ఉన్నది ఇందులో. అదే అందుకనే దీనిలో చెప్పేది ఆ బ్రహ్మము ఒక్కటే. ఆ బ్రహ్మము ఎవరనగా తత్వం అసి, ఇది దీనిలో. అందుకని ఇక్కడ దీనిలో కూడా వీళ్ళు పద్మపాదాచార్యులు వారు, ఈయనని శంకరాచార్యుల స్వామి వారిని, శంకరాచార్య స్వామి వారు రాజుగారిలో కూర్చొని ఉన్నాడు. రాజుగారిలో కూర్చొని ఉండి వీళ్ళు దీనిలో విశేషం అనమాట. 4 రోజులు గడువు, 4 రోజుల్లో నేను రిటర్న్ వస్తాను రా అని చెప్పాడు. 4 రోజులు గడిచిపోయింది, వారం అయింది. వారం అయ్యేటప్పుడు గురువు గారు రాలేదు. రాకపోయేసరికి వీళ్ళు వచ్చేసారు. ఈ పద్మపాదాచార్యులు వీళ్ళందరూ గొప్ప సంగీతజ్ఞులు. వీళ్ళు పాటలు పాడుకుంటూ వచ్చారు. ఈ రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారిని చూశారు. చూసి అప్పుడు రాజుగారిని అనగా రాజుగారిలో ఉన్నటువంటి శంకరాచార్యుల వారిని ప్రబోధిస్తున్నారు. దేంతో ప్రబోధించారో తెలుసునండి. దీనిలో గొప్ప విశేషం తత్వమసిత్వం. అది ఇప్పుడు 6 శ్లోకాలు అవి నడుస్తున్నాయి అని చెబుతూ ఈ తత్వమసిత్వం అనేటువంటి చెబుతూ ఈ ఉపనిషత్తుని తీసుకొచ్చి పెట్టారండి. ఇప్పుడు నేను చెప్పాను చూసేది ఉపనిషత్తులు అక్కడ 6 శ్లోకాలు ఉన్నాయి. 6 శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చి తత్వం అసి అయ్యున్నావు, నీవే ఆ పరబ్రహ్మము అయ్యున్నావు హే స్వామి అని శంకరాచార్య స్వాముల వారిని పద్మపాదాచార్యుల వారు స్తుతిస్తున్నారు. మీరే అయ్యున్నారని ఆ తత్వమసి అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని అలా చెప్పుకుంటూ వచ్చారు. సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము ఎవరో, నీలో ఉన్న పరబ్రహ్మము ఆయనే. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. కాబట్టి ఆ సత్తు అనేటువంటి పదార్థం ఉన్నదే, సత్ అనేటువంటి పదార్థం ఒక్కటే. ఆ సత్తు పదార్థమే ఆత్మ లేక పరమాత్మ
అనేటువంటి భావాలు తెలుసుకోండి అని ఈ ఆత్మగృహీతి రీతి అనేటువంటి ఈ సూత్రం వలన చెబుతూ వస్తున్నారు వ్యాసుల వారు. ఇది ఎందుకు వచ్చిందనంటే, ఒక చోట లోకాలను సృష్టించాడు, ఇంకొక చోట ఏమో పంచభూతాలను సృష్టించాడు అని ఉన్నది, ఒక చోట సత్ అని ఉన్నది, ఒక చోట ఏమో ఆత్మ అని ఉన్నది. ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే అంతా ఒకటేను, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అంతేగాని భిన్న భిన్న అనేటువంటి భావాలతోటి ఇక్కడ అవసరం లేదు అని వ్యాసుల వారు ఇంతటితో చెప్పి, తర్వాత 376 సూత్రంలో ఇంకా దీన్ని ఆత్మ అధికరణాన్ని కొనసాగిస్తున్నారు. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.